Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. మహారాష్ట్రలో పార్టీని విస్తరించడంపై బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇప్పటికే మహారాష్ట్రలో 11 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మరో 15 రోజుల్లో ఆ సైన్యం 30 లక్షలకు చేరుకుంటుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ విభాగం తెలియజేసింది. ఈ చైతన్యాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పక్కాగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తన మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులతో మహారాష్ట్రలో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. నాటి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపిస్తూ భారీ కాన్వాయ్తో ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరి వెళ్లారు సీఎం కేసీఆర్. ఇక సీఎం కేసీఆర్ టూర్ ఈ విధంగా సాగబోతోంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రగతి భవన్ నుంచి బయలుదేరి మహారాష్ట్రలోని ధారాసివ్ జిల్లా ఒమర్గాకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి అక్కడి నుంచి సాయంత్రం 4:30 గంటలకు సోలాపూర్ బయలుదేరతారు. రాత్రి సోలాపూర్లోనే బస చేస్తారు. ఇక మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురం చేరుకుంటారు. విఠోబా రుక్మిణి మందిర్లో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సభలోనే సోలాపూర్ జిల్లాలో ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ కాబోతున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ధారాసివ్ జిల్లాలోని శక్తి పీఠమైన తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్కు తిరిగి పయనమవుతారు. కేసీఆర్ పర్యటనకు మహారాష్ట్రలోని బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి భారీ కార్ల ర్యాలీని చేపట్టి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ సమయంలో నాటి చలో ఢిల్లీని తలపిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.